ఈరోజు ఫుల్ పార్టీ ఇస్తున్నాను రా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తానికి మన చెరిగడ సాధించట్రా. మన శ్రావణి పుణ్యవాణి పార్టీలో నీడెత్తున్నాడే. అవునరా, వాడు పోసిన మందు తాగుతూ అన్ని నిజాలే మాట్లాడాలరా. అబ్బో ఏంటో ఆ నిజాలు. అవునరా, శ్రావణి నిన్ను లవ్ చేస్తుంది, శ్రావణి నువ్వు లవ్ చేస్తున్నావు, దానికోసమే ఈ పార్టీ. అవును, కానీ తనకి లవ్ ప్రపోజల్ కాకుండా మ్యారేజ్ ప్రపోజల్ చేసావా? లేదు. అది కాదురా, ఈ అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తారు, లైఫ్ని అటు కాకుండా ఇటు కాకుండా షేక్ చేస్తారు. ఆడు చెప్పింది కూడా కరెక్టే కదరా. ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టా. ఏహే, ఈడితో నాకు పోలికేంట్రా. సరే, రేపే మ్యారేజ్ ప్రపోజల్ పెడతా. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్, సబ్జెక్ట్స్ అని పాస్. ఓకే. ఆ పైన జాబ్, ఆ తర్వాత శ్రావణికి నాకు పెళ్లి. ఇది ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. పెళ్లి టాపిక్ ఎలా తీద్దాం? ముందు ఏదైనా మాట్లాడి. ఓకే, హే. ఏంటి బాబు, ఎప్పుడు లేనిది ఏదో మాట్లాడాలని సీక్రెట్ ప్లేస్ కి రమ్మన్నావు? ఏంటి విషయం? ఏం లేదు, కొంచెం మత్తుగా గమ్మత్తుగా మాట్లాడదాం. నో నో, ఎందుకైనా పిలిచింది? ఏంటి ఈ రోజు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఏమైనా స్పెషలా? అంటే నీకు విషయం చెప్పాలి. ఏంటో ఆ విషయం? చెప్తాను లాగు. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. ఆ ఆకాశంలో నక్షత్రం వచ్చి నా ఒళ్ళో కూర్చున్నట్టుంది. అబ్బో కవిత, అసలు విషయం ఏంటో చెప్పబోయ్. అంటే మనం పెళ్లి చేసుకుందామా? అవును చెర్రీ, నిన్నంతా కనిపించలేదు. ఇప్పుడు కాదు, జాబ్ వచ్చాకే. ఎక్కడికి వెళ్ళావు? అరే, నేను పెళ్లి గురించి మాట్లాడుతూ నువ్వేదో చెప్తావు నాన్న. నిన్నొక్కరోజు చూడకపోతే ఏదోలా ఉంది. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంకా ఏంటి నాన్న? అరే, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? నువ్వు అడిగిన విషయమే నాకు ప్రాబ్లం. నీకెవరు పిచ్చా? ఒక్కసారి టాపిక్ డైవర్ట్ చేస్తే దాని గురించి మాట్లాడకూడదని నీకు తెలీదా? ఇప్పుడేంటి, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా? నా లైఫ్ లో పెళ్లికి స్థానం లేదు. జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నాన్నని తమ్ముడిని బాగా చూసుకోవాలి, కలెక్టర్ అవ్వాలి. పెళ్లి 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 వద్దు. ఇప్పుడు బాగానే ఉన్నాగా. వామ్మో, ఓరి దేవుడో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. నాకు నచ్చదంటే నచ్చదు. నచ్చదా? నువ్వు ఆ రోజు నాకు ముద్దు పెట్టి ప్రపోజ్ చేసింది, నా గురించి అంతగా ఎమోషన్ అయింది. నైట్ నేను వచ్చి నీకు ముద్దు పెడితే యాక్సెప్ట్ చేసింది. ఆ రోజు మన మధ్య జరిగింది ఎప్పటికి జరుగుతుంది? ఏంటిది? ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం కాకే మైండ్ దొబ్బిందే. ప్రేమ తర్వాత పెళ్ళే కదా శ్రావణి. ఎప్పటికీ ప్రేమిస్తూ రిలేషన్లో ఉంటే తప్పేంటి? రిలేషన్ రిలేషన్ మైండ్లో ఉన్న నరాలను ఒక్కసారి క్రాక్ అయ్యాయి కదే నీ మాటలకి. నాలో లవర్ని చంపి సైకో లవర్ని బయట తీసుకొస్తున్నావు. ఏంటమ్మా, ఏంటి రిలేషనా? ఇదన్నా సినిమానా? నువ్వు పెద్ద హీరోయిన్, నేను పెద్ద హీరోని. ఇష్టం వచ్చిన ముద్దు నాకు ముద్దు పెట్టేసుకుని వాటేసుకుని తిరిగేసి పెళ్ళిద్దరు వదిలేయడానికి. ఇది రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్. అరే, పెళ్ళిన తర్వాత గతం తాలూకు జ్ఞాపకాలు సంతోష పెట్టాలని అలా చేసా. ఆ టోనీ గారు చెప్తూనే ఉన్నాడు, ఈ ఆడవాళ్ళందరూ పులిహార బ్యాచ్రా, రొటీన్ సబ్జెక్టు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఇస్తారని. నేనే విల్లా
బుర్రతొక్కేదో నా శ్రావణ అందరిలాంటిది కాదురా. బాగా చదువుకుని తెలివింది గొప్పది పద్ధతి అయిందని నా ప్రేమ దేశ ప్యూరాన్ని అబ్బో చాలా గొప్పగా చెప్పా. కానీ నువ్వేం చేసావు? పెళ్ళొద్దు రిలేషన్ లో ఉందామని రోడ్డు మీద మాట్లాడుతున్నావు.